బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది. గత నెల 28వ తేదీన మొదలైన ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మొదటి రోజు నుంచే మంచి స్పందనతో ప్రజాపాలన గ్రామ సభలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన గ్రామ సభల్లో 18, 29, 274 అభయహస్తం దరఖాస్తులు అందాయి. వీటితో ఇప్పటిదాకా మొత్తం దరఖాస్తుల సంఖ్య 1,08,94,115కు చేరింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది. గత నెల 28వ తేదీన మొదలైన ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకుంటున్నారు. మొదటి రోజు నుంచే మంచి స్పందనతో ప్రజాపాలన గ్రామ సభలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన గ్రామ సభల్లో 18,29,274 అభయహస్తం దరఖాస్తులు అందాయి. వీటితో పాటు ఇప్పటిదాకా మొత్తం దరఖాస్తుల సంఖ్య 1,08,94,115కు చేరింది. ఏడు రోజుల అభయహస్తం 6 గ్యారంటీలకు సంబంధించి 93,38,111 దరఖాస్తులు రాగా ఇతర అంశాలకు సంబంధించి 15,55,704 అప్లికేషన్లు వచ్చాయి. శుక్రవారం వరకు 12,171 జీపీలు, 3,512 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన నిర్వహించారు. చివరి రోజు మరిన్ని అప్లికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీ మినహా 7 రోజులు రోజుకు 2 గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తూ వచ్చారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతి పత్రాలు, ఫిర్యాదులు అందజేస్తున్నారు. ప్రతి 4 నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహించనున్నది. గ్రామ సభల్లో అప్లికేషన్లు ఇవ్వలేని వారు తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా ఇవ్వొచ్చని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. డేటా ఎంట్రీని ఈ నెల 17 వరకు పూర్తి చేయాలని ఇప్పటికే సిఎస్ శాంతికుమారి కలెక్టర్ను ఆదేశించారు.